మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము జ్ఞానులు ఇచ్చిన కానుకలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వైస్ మ్యాన్ గిఫ్ట్స్. నేటి వాగ్దానము. టుడేస్ ప్రామిస్ is found in the book of Psalms 37 verse 39. నేటి వాగ్దానము కీర్తన 37:39. కలిసి నాతో చెప్పండి. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. ఇంతవరకు తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆరాధన చేయటానికి, యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థనలు చేయటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నీవు సిద్ధపరిచినటువంటి వాక్యమును వినటానికి వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తూ ఉన్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం. నేటి అంశము జ్ఞానులు ఇచ్చిన కానుకలు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఎల్లప్పుడూ తోడుగా ఉండటానికి, ఎల్లప్పుడూ సహాయం చేయటానికి ప్రతి ఒక్కరితో కూడా పరిశుద్ధాత్ముడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, తన స్వరము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అదే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన మనకి రక్షణ ఆధారము, ఆయన మనకి నిత్యము ఆశ్రయదుర్గముగా ఉంటాడు. బాధలలో, కష్టములో, దుఃఖములో, బాధల్లో ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనలో ఉండేటువంటి దేవుడు, మనకి సహాయము దయచేసేటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. క్రిస్మస్ దినాలలో ఉన్నాం, క్రిస్మస్ నెలలో ఉన్నాం. ఈ యొక్క డిసెంబర్ నెలలో ఆఖరి ఆదివారం రోజున పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, యేసు ప్రభు వారి యొక్క జన్మ గురించి మనకి అందరికీ తెలిసిన రీతిగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తల్లి అయినటువంటి మరియ గర్భాన జన్మించి ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా తల్లి అయినటువంటి మరియ గర్భవతి అయినది. తన యొక్క భర్త యోసేపు తను తీసుకొని తన్ని ప్రసవించేంతవరకే కాకుండా యేసు ప్రభుల వారు సేవకు వెళ్ళేంత వరకు నిరంతరము కూడా తనతో ఉన్నారు. యోసేపు గారు, మరియమ్మ గారు, యోసేపు గారు కలిసి బాలుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఎంతో ప్రేమతో, ఎంతో దేవుని యొక్క అనుగ్రహముతో, సహాయముతో పెంచడం జరిగింది. యేసు ప్రభుల వారు జన్మించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా మనం చూసేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో 2వ అధ్యాయములో జరిగినటువంటి సంఘటన. ఏమిటి జరిగినటువంటి సంఘటన అంటే, యేసు ప్రభు వారు జన్మ గురించి విన్నారు. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయములో మొదటి నుంచి చదువుతున్నాను. ది బుక్ ఆఫ్ మాథ్యూ, ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 2. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి.
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయిలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసి కొనగానే నువ్వు వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ప్రియమైనటువంటి సంగమ, ఇది జరిగినటువంటి సంఘటన, బెత్లెహేములో జరిగినటువంటి సంఘటన. యూదయ దేశము నుండి జ్ఞానులు వచ్చారు. వాళ్ళు 3 వచ్చి ఉంటారు అని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు 3 కూడా జ్ఞానము కలిగినటువంటి వారు. వాళ్ళని నడిపించింది ఎవరు అంటే నక్షత్రము ఏ స్థలములో అయితే ఉంటుందో ఆ స్థలములో యేసు ప్రభు వారు పుట్టినటువంటి స్థలము, ఆయన పుట్టినటువంటి యొక్క స్థలములో యేసు ప్రభు వారు ఉంటారు అని వారికి గుర్తు. వాళ్ళకి ఖగోళ శాస్త్రం తెలుసు, ఈ నక్షత్రాల గురించి తెలుసు. వాళ్ళు శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు. ఎవరు? ఈ జ్ఞానులు. మోషే ధర్మశాస్త్రం గురించి తెలుసు, ప్రవచనాల గురించి తెలుసు. యేసు ప్రభులు వారు ఎవరో, ఎక్కడ పుడతారో, ఏమి చేస్తారో, యేసు ప్రభుల వారి యొక్క పుట్టుక నుంచి యేసు ప్రభుల వారి యొక్క అంతము గురించి వాళ్ళకి పూర్తిగా వివరణ తెలియచేయబడి ఉన్నది. వాళ్ళు తెలుసుకొని ఉన్నారు, చదివి ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు జ్ఞానులు. ప్రియమైనటువంటి సంగమ, ఈ జ్ఞానం నడిపించింది ఏమిటి? నక్షత్రము. 9వ వచనంలో మనం చూస్తాం, 2వ అధ్యాయంలో 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆలోచన చేయండి. ఈ నక్షత్రం వాళ్ళకి ఏం చూపించింది? మార్గాన్ని చూపించింది. ప్రియమైనటువంటి సంఘమ, వీళ్ళకి తెలీదు ఏ స్థలములో యేసు ప్రభు వారు జన్మించి ఉన్నారో వాళ్ళకు తెలీదు. ఆ స్థలము వాళ్ళకి తెలీదు. ఆ స్థలానికి నక్షత్రము నడిపించింది. నక్షత్రము ఎక్కడికైతే వాళ్ళకు ముందుగా వెళ్ళి బాలుడైన యేసు ప్రభు వారు జన్మించిన స్థలంలో, యేసు ప్రభు వారు పుట్టిన స్థలములోకి వెళ్ళి అక్కడ ఆగిపోయింది. ఆ స్థలానికి నడిపించింది నక్షత్రం. ఎవరి నక్షత్రం అంటే పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంఘమ, మానవ జాతిని సత్యములోకి, విశ్వాసములోకి, రక్షణలోకి, ఆశీర్వాదములోకి నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజు వారిని నడిపించింది నక్షత్రము. ఈరోజు సార్వత్రిక సంఘమును నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. అన్యులను, అంధకారంలో, చీకటిలో ఉన్నటువంటి మానవ జాతిని వెలుగులోకి నడిపించేది, ఆత్మీయ నేత్రాలు తెరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైనటువంటి సంఘమ, నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిత్యము సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఈ లోకానికి వెలుగై వచ్చినటువంటి దేవుడు. ఈ లోకములో చీకటిని తీసివేసి మానవ జాతిని వెలిగించడానికి వచ్చినటువంటి, ఈ లోకములో జన్మించినటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా, సత్య సంపన్నుడిగా మన మధ్యలో నివసించినటువంటి త్యాగమూర్తి, కరుణామయుడు, ప్రేమగల, కృపగల దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారు జన్మించటానికి ఈ లోకములో స్థలము లేదు, ఇల్లు లేదు. ఆలోచన చేయండి. తన యొక్క తల్లి, తన యొక్క తండ్రి, వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? నజరేతు వాసులు, నజరేతులో నివసించేటువంటి వాళ్ళు. అయితే నజరేతు నుండి ఎప్పుడైతే కన్య అయినటువంటి మరియ గర్భవతి అయిందో, యోసేపు మరియను తీసుకొని, గర్భవతి అయినటువంటి తన భార్యను తీసుకొని
నజరేతు నుండి ప్రయాణమై బెత్లెహేముకు వచ్చాడు. ఏ విధంగా? ఆ రోజుల్లో ప్రయాణం ఎలాగా ఉండేది? ఒంటెల మీద, గాడిదల మీద. ఇప్పుడు ఈ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? మరియ, గర్భవతి అయినటువంటి మరియ గాడిద మీద కూర్చుంది. దాన్ని పట్టుకుని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎవరు? యోసేపు. వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు బెత్లెహేము అంటే ప్రవచనాలు నెరవేర్చబడాలి. ఆ సమయంలో బెత్లెహేములో ఉన్నటువంటి, తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారందరికీ జనాభా లెక్కలు ప్రారంభించబడ్డాయి. జనాభా లెక్కల్లో వారు ఏ ప్రాంతానికి చెందినవారో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలి. సహజంగా మనకి ఓటు వేయటానికి ఓటు హక్కు ఎక్కడైతే ఉందో అక్కడే మనం ఓటు వేస్తాం. ఓటర్ కార్డు తీసుకుని వెళ్తాం. అప్పుడు ఏ ప్రాంతంలో అయితే మనకు ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి, ఏ బూత్లో అయితే ఉందో అక్కడికి వెళ్ళి మనం ఓటు వేస్తాం. ఇంకా ఓటు లేదనుకోండి, ఓటు వేయడానికి అనుమతి లేదు. ఆ రోజులలో జనాభా లెక్కల్లో వారి యొక్క పేర్లు నమోదు చేయటానికి వాళ్ళు అక్కడికి రావటం జరిగింది. ఆ విధంగా వాళ్ళు బెత్లెహేము వచ్చారు. బెత్లెహేము వచ్చిన తర్వాత వాళ్ళకి స్థలము లేదు. స్థలము లేనందున ఎక్కడ ఉంచారు? పశువుల పాకలో వాళ్ళకి స్థలం దొరికింది. ప్రియమైనటువంటి సంగమ, ఆ పశువుల పాకలో పసివాడైనటువంటి యేసు ప్రభువు వారు జన్మించటం, అక్కడ పశువుల తొట్టిలో బాలుడైన యేసు ప్రభువు వారిని పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క నక్షత్రం వారికి దారి చూపించిందో, ప్రభుని యేసుక్రీస్తు ఉన్న స్థలానికి జ్ఞానం నడిపించిందో, ఆ తర్వాత ఆ జ్ఞానులు ఏం చేశారు? వచ్చారు. 10వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆలోచించండి. 3 రకాలైనటువంటి బహుమానాలు వాళ్ళు ఇచ్చారు. ఎవరు? ఈ యొక్క జ్ఞానులు. వీళ్ళు, ఈ జ్ఞానుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, వాళ్ళు ఇచ్చిన బహుమానాల్లో ప్రత్యేకత ఉంది, ఆ జ్ఞానులలో ప్రత్యేకత ఉన్నది. ప్రియమైనటువంటి సంఘం, మొదటిగా వాళ్ళు ఇచ్చింది ఏమిటి? బంగారాన్ని వాళ్ళు బహుమానంగా ఇచ్చారు. ఫస్ట్ గిఫ్ట్ దే గేవ్ టు మేరీ అండ్ జోసెఫ్ అండ్ దే వర్షిప్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభువు వారిని వాళ్ళు ఆరాధన చేశారు. పసి బిడ్డను వాళ్ళు ఆరాధన చేశారు. వాళ్ళకు తెలుసు, యేసు ప్రభు గురించి వాళ్ళకు తెలుసు. అందుకే వాళ్ళు మొదటి బహుమానాన్ని ఏమి ఇచ్చారు? బంగారం. బంగారము దేనికి గుర్తు అంటే పవిత్రతకు, పరిశుద్ధతకు గుర్తు. గోల్డ్ రిప్రజెంట్స్ హోలీనెస్ అండ్ ప్యూరిటీ. బంగారం విలువైనది. ఈ లోకంలో అన్నిటికన్నా సహజంగా ఎక్కువ మంది దేని కొంటారు? వజ్రాలు కొనటానికి వెళ్ళరు. వజ్రాలు కన్నా డబ్బులు ఎక్కువ కావాలి. బంగారం అయితే పర్వాలేదని బంగారాన్ని ఎక్కువగా కొంటారు. బంగారం దేనికి గుర్తు అంటే పవిత్రతకు, పరిశుద్ధతకి గుర్తు. యేసు ప్రభువు వారు ఎవరు? ఆయన పుట్టుకతోనే పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నిందారహితుడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 వర్సెస్ 21 ఆన్వర్డ్స్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆమేన్.
పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. బంగారం దేనికి గుర్తు అంటే పవిత్రతకు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనిషిగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి? ఈ లోకములో పాపము ఉన్నది. మానవ జాతిని తండ్రి ప్రేమకు, తండ్రి ఇచ్చినటువంటి జీవమునకు, ఆశీర్వాదమునకు దూరం చేసింది పాపం. దేవునికి మానవుడికి అడ్డుగా ఉన్నది పాపం. ఆ పాపాన్ని అంతం చేయటానికి, పాపిని పవిత్రునిగా చేయటానికి దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడి ఉన్నది. ప్రేమైనటువంటి సంగమ, యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు పాపులను పరిశుద్ధులుగా చేయటానికి, పాపులను పరలోకము తీసుకొని వెళ్ళటానికి, నశించిన దాన్ని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మనుషులు పొందవలసినటువంటి శిక్షను మనుషులకు బదులుగా తానే సిలువలో శిక్షను భరించి శిక్షను కొట్టివేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు నేను శిక్షను పొందవలసిన వారమై ఉన్నాం. ఆది మానవుడు ఆదాము చేసినటువంటి పాపము ద్వారా పాపానికి వచ్చినటువంటి జీతము మరణము. ప్రతి మానవుడు మరణాన్ని పొందుకుంటున్నాడు, భౌతికమైన మరణాన్ని పొందుకుంటున్నాడు. ఆత్మీయ మరణం ఎవరకు అంటే యేసు ప్రభుని విశ్వసించని వారు, అంగీకరించని వారు, యేసయ్య దగ్గరకు రాని వారు ఆత్మీయంగా మరణించిన వారే. ఈ లోకంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బ్రతికే ఉన్నారు, కానీ వాళ్ళు ఆత్మీయంగా చనిపోయి ఉన్నారు. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు బంధించబడి ఉన్నాయి. క్రైస్తవ సమాజము తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే మన పైన మరణము యొక్క అధికారము లేదు. మనము ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాం. మీరు నేను ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాం. కారణం ఏమిటి? యేసు ప్రభు సజీవుడు. యేసు ప్రభు వారి లోకములో జన్మించింది నిన్ను నన్ను కూడా జీవింప చేయటానికి, మనకు జీవాన్ని అనుగ్రహించింది యేసు ప్రభువులో ఉన్నటువంటి జీవితము, యేసయ్య మాట, యేసు ప్రభువు వారు సిలువలో చేసినటువంటి బలియాగం. యేసయ్య జన్మించారు, మనము తిరిగి జన్మించాలి అన్నది తండ్రి యొక్క సంకల్పం. అందుకే ఎవడైనను నీటి మూలముగాను వాక్యము మూలముగాను తిరిగి జన్మించితేనే తప్ప దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేరు. ప్రియమైనటువంటి సంగమ, కాబట్టి మళ్ళీ నూతన జన్మ అనుభవంలోకి నడిపించింది పరిశుద్ధాత్ముడు. వాక్యము మన పాపాన్ని సిలువలో చంపివేసింది. పరిశుద్ధాత్ముడు మనకు నూతన ఆత్మను, నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని మనకి అనుగ్రహించాడు. మనము ఈ శరీరము నివసిస్తున్నాము, కానీ ఈ శరీరము మనది కాదు. ఈ శరీరము మట్టి ద్వారా తయారు చేయబడింది, మట్టి నుండి నిర్మించబడింది. తండ్రి ఒక మట్టి ముద్దను తీసుకున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, మట్టి ముద్దను తీసుకొని ఆ మట్టి ముద్దకు తన రూపాన్ని, తన ఆకారాన్ని అనుగ్రహించి మనిషిగా చేశారు. మనం ఎవరమై ఉన్నాం? దేవుని యొక్క రూపమై ఉన్నాం. యు ఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని రూపములో నిర్మించబడ్డావు. కాబట్టి నీవు అద్దంలో చూసుకున్నప్పుడు నీవేం గుర్తుపెట్టుకోవాలి అంటే, నేను దేవుని యొక్క రూపమునై ఉన్నాను అని నీవు గుర్తుపెట్టుకోవాలి. ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో మానవులు అనేక రకాలుగా అయినటువంటి రంగులు కలిగి ఉన్నారు. ఆఫ్రికా దేశంలో ఆఫ్రికా ఖండంలో 54 దేశాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా నల్ల జాతీయులు అంటారు. కానీ ఎందుకని? వాళ్ళ రంగు నలుపు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఆఫ్రికాలో లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు బట్టలు వేసుకోరు. ఒక తెగ ఉన్నది, ఆ తెగ పేరు సెంటినలీస్ అంటారు. వాళ్ళు అసలు బట్టలు వేసుకోరు. వాళ్ళు ఆ దీవుల్లోనే ఉంటారు. అక్కడికి ఎవరు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. కానీ ఎందుకంటే వాళ్ళు ఎవరైనా దీవికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళు ఆ బాణాలు వదులుతారు. ఆ బాణం గుచ్చుకున్న వెంటనే మనుషులు చనిపోతున్నారు. అందుకని భారతదేశ ప్రభుత్వం కూడా వాళ్ళు అలా వదిలేసింది. ప్రియమైనటువంటి సంగమ, ఆ దీవికి ఎవరు వెళ్ళటం లేదు. మిగతా దీవులకు వెళ్ళగలుగుతున్నారు, కానీ ఆ దీవికి ఎవరు వెళ్ళటం లేదు. అలాంటి జాతులు ఇంకా ఈ లోకములో
ఉన్నాయి. ఈ ప్రపంచంలో మానవులను అనేక రకాలుగా, అనేక రంగులుగా, అనేక భాషలు మాట్లాడేవారుగా, అనేక తెగలుగా విభజించబడ్డారు. కారణం ఏమిటి? అది కూడా దేవుని యొక్క ప్రణాళికే. మానవుడు చేసిన పాపము ద్వారా కలిగినటువంటి శాపం మానవుని ఏం చేసింది? దేవునికి దూరం చేసింది. దేవుని సన్నిధికి, దేవుని ప్రేమకు, దేవుని ఆశీర్వాదానికి మానవుని దూరం చేయటమే కాకుండా మానవుడిలో అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణమైంది ఈ యొక్క పాపం. భాషలు విభజించబడ్డాయి. కారణం ఏంటి? మానవుడిలో ఉన్నటువంటి గర్వము, అతిశయము. బాబేలు పర్వతంలో ఒక పెద్ద పొడవైనటువంటి పర్వతాన్ని కట్టడానికి మానవుడు అందరూ కూడా సిద్ధపడ్డారు. ఎత్తైన గోపురాన్ని కట్టడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఆ విధంగా ఎందుకు కట్టాలనుకున్నారు? తమని యొక్క గర్వాన్ని బయలుపరచుకోవటానికి, శక్తిని, సామర్థ్యాన్ని బయలుపరచుకోవటానికి బాబేలు గోపురాన్ని కట్టడానికి సిద్ధపడ్డారు. అక్కడ దేవుడు వారిని అది కట్టనివ్వకుండా వాళ్ళ ఒక భాష మరొకరికి అర్థం కాకుండా తారుమారు చేయడం జరిగింది. ఆ సత్యాన్ని మనం ఆదికాండంలో చూస్తాం. బాబేలు గోపురం. ప్రియమైనటువంటి సంగమా, ఈ భాషలు మానవుడు పుట్టించలేదు, దేవుడే పుట్టించాడు. మానవుడి అనేక భాషలు మాట్లాడుతున్నారు. ఎన్ని భాషలు ఉన్నాయి? కొన్ని వేల భాషలు ఉన్నాయి అనేక దేశాల్లో కలిపితే. ఒక్క భారతదేశం గుర్తించినటువంటి భాషలు దాదాపుగా 2000కు పైగా భాషలు ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘం, ఆలోచన చేయండి. మనం ఏదైనా మన కరెన్సీ నోటు తీసుకున్నాం అనుకోండి, భారతదేశం యొక్క రూపాయి 100 రూపాయల నోటు కానీ 500 రూపాయల నోటు కానీ తీసుకున్నాం, దాని మీద దాదాపుగా 16 భాషల యొక్క రాయబడి ఉంటాయి. ఆ నోటు 500 రూపాయలు అయితే 500 రూపాయలు అని హిందీలో, తెలుగులో, తమిళంలో, మలయాళంలో రాయబడి ఉంటాయి. కొన్ని భాషలే అక్కడ దాని మీద రాయబడి ఉంటాయి. కానీ భారతదేశంలో కొన్ని వందల వేల భాషలు ఉన్నాయి. ఈ భాషను ఇచ్చింది దేవుడే. జీవాన్ని ఇచ్చింది సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆది అంతమునైనటువంటి దేవుడు యేసు ప్రభువు వారు. ఆయన ఉన్నవాడు, నిరంతరము జీవిస్తున్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సంగమం, అది సత్యం. ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకున్నారు? తూర్పు దేశపు జ్ఞానులు తెలుసుకున్నారు. అందుకే వాళ్ళని తీసుకొచ్చారు, బంగారాన్ని తీసుకుని వచ్చారు. ప్రియమైనటువంటి సంగమా, రెండవది వాళ్ళు తీసుకుని వచ్చి ఆ బంగారంలో ఉన్నటువంటి సత్యం ఇంకా ఏమిటి అంటే, బంగారం దేనికి గుర్తు అంటే, మొదటిగా పవిత్రతకు, పరిశుద్ధతకు గుర్తు. రెండవదిగా రాజుకు గుర్తు. యేసు ప్రభువు వారు ఎవరు? ఆయన రాజులకు రాజు, చక్రవర్తి. కాబట్టి వాళ్ళు బంగారాన్ని యేసు ప్రభువు వారికి కానుకగా ఇచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, మూడవది దేనికి గుర్తు అంటే, ఈ యొక్క బంగారం అధికారానికి గుర్తు. యేసు ప్రభు దగ్గర ఏముంది? సర్వాధికారము ఉన్నది. యేసు ప్రభువు వారు గురించి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం చదివినప్పుడు రాయబడినటువంటి సత్యం. ది బుక్ ఆఫ్ పాల్స్ లెటర్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 1 verses 20 ఆన్వర్డ్స్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ నందునైన మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆమేన్. సమస్తము ఎవరి పాదాల కింద ఉన్నది? ఈ భూలోకములో అధికారాలన్నీ కూడా ఏ దేశం యొక్క రాజైనా, ప్రెసిడెంట్ అయినా, ఏ దేశం యొక్క రాజైనా, అన్ని దేశాలలో ఉన్న రాజులు, అధికారాలు, ప్రభుత్వాలు, ఈ అధికారాలన్నీ కూడా ఎవరి పాదాల కింద ఉన్నాయి?
యేసు ప్రభు యొక్క పాదాల కింద ఉన్నవి. ప్రియమైనటువంటి సంగమ, సమస్తము పైన ఆయనకు అధికారము ఉన్నది. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘానికి శిరస్సు యేసు ప్రభువు వారు. ఆ సంఘమే నీవు నేను. యేసు రక్తములో కొనబడినటువంటి సంఘము, సార్వత్రిక సంఘము నీవు నేను ఆ సంఘములో ఒక భాగము అయి ఉన్నాం, ఒక అవయవం అయి ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమా, మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 18వ వచనంలో యేసు ప్రభువు వారు తన శిష్యులను పిలిచి తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28 verse 18, I have all the authority in heaven and on this planet earth. శిష్యులతో యేసు ప్రభువు వారు సెలవిచ్చినటువంటి మాట. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు. ఎవరితోటి? పునరుత్థానుడైన యేసు శిష్యులతో సెలవిస్తున్నారు. పరలోకములోను భూలోకములోను అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభువు వారికి ఉన్నది. ఆయన సర్వాధికారి, సర్వ సృష్టి పైన అధికారము కలిగినటువంటి దేవుడు యేసు ప్రభువు వారు. ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? తూర్పు దేశపు జ్ఞానులకు తెలుసు. అందుకే బంగారాన్ని వాళ్ళు కానుకగా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి రెండవ బహుమానం ఏమిటి? సాంబ్రాణి. ప్రియమైనటువంటి సంగమా, మనకు అందరికీ తెలుసు సాంబ్రాణి అంటే. ఇండియాలో మనకి తెలంగాణ, ఆంధ్రాలో మనం సాంబ్రాణి ఏమంటాం వాటిని? అగరబత్తి అయినా సాంబ్రాణి కడ్డీలు అంటాం. వాటిని వెలిగిస్తే మంచి సువాసన వస్తుంది. యేసు ప్రభుల వారికి ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఇచ్చినటువంటి సాంబ్రాణి అది కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి సాంబ్రాణి, ప్రియమైనటువంటి సంగమ, ఫ్రాంకిన్సెన్స్ అంటారు. అది ప్రియమైనటువంటి సంగమ, అది ఒక చెట్టు యొక్క పువ్వులు. ఆ చెట్టు ఇలా ఉంటుంది, వాటి యొక్క పువ్వులు ఆ చెట్టు నుండి, ఆ పువ్వుల నుండి తయారు చేయబడింది సాంబ్రాణి. ఆ పువ్వుల నుండి తయారు చేయబడింది సాంబ్రాణి. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇజ్రాయేలు దేశంలోనే దొరికింది, ఇంకెక్కడ దొరకదు. భారతదేశంలో దొరకదు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాళ్ళు ఇజ్రాయేల్ వచ్చారు. వాళ్ళకి తెలుసు ఏది ఇవ్వాలో, ఏ బహుమానం ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇచ్చింది సాంబ్రాణి. అది ఎలా తయారు చేయబడతారు? ఆకుల నుండి, ఈ యొక్క పువ్వుల నుండి ఇది తయారు చేయబడింది. ప్రియమైనటువంటి సంగమ, దాన్ని ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? నూనె కూడా తయారు చేస్తారు. ప్రియమైనటువంటి సంగం, ఇది వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి? యేసు ప్రభుల వారికి వాళ్ళు ఇచ్చారు. ఈ యొక్క సాంబ్రాణికి ఉన్నటువంటి విలువ సువాసన కలుగజేస్తుంది. ఆలోచన చేయండి. భారతదేశంలో మనం ఎన్ని అత్తర్లు కొన్నవి వెంటనే ఒక రోజు ఉంటాయి, లేదా రెండో రోజుకి ఒకసారి ఉతికితే ఇంకా వాసన ఉండదు. కానీ వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క సాంబ్రాణిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, మొదటిగా ప్రేమకు గుర్తు. యేసయ్యలో ప్రేమ ఉన్నది. యోహాను 3:16, జాన్ 3:16, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు. తండ్రి తన ప్రేమను చూపించారు మానవ జాతికి. యేసయ్య తండ్రి చిత్తానికి లోబడ్డారు, తన ప్రేమను సిలువలో చూపించారు. ఈ యొక్క సాంబ్రాణి దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు. ఈ యొక్క సాంబ్రాణి దేనికి గుర్తు? జీవమునకు గుర్తు. రెండవదిగా జీవము. జీవం ఎక్కడ ఉంది? యేసు ప్రభువులో జీవమున్నది. వాక్యములో జీవము ఉన్నది. యేసు ప్రభువులో జీవమున్నది. యేసు ప్రభుల వారు సెలవిచ్చారు. ఎవరితో సెలవిచ్చారు? ఈ లోకములో నివసించినటువంటి కాలములో యేసు ప్రభుల వారు సెలవిచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, యోహాను సువార్తలో ఆ సత్యాలను మనం చూస్తాం. 11వ అధ్యాయంలో 25వ వచనంలో, నేనే మరణమును నేనే పునరుత్థానము అని యేసు ప్రభుల వారు అంటారు.
యోహాను 11:25. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 3 వర్స్ 36, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యేసు ప్రభులో ఏమున్నది? జీవము ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన జీవాధిపతి. సర్వములో జీవము కలగటానికి గల కారణం ఆయనే జీవాధిపతి. అందుకని వాళ్ళు సాంబ్రాణ్ణి కానుకగా ఇచ్చారు. మూడవ సత్యం ఏమిటి అంటే, సాంబ్రాణిలో ఉన్న మూడవ సత్యం వెలుగు. సాంబ్రాణిలో మొదటిగా ప్రేమ ఉన్నది, రెండవదిగా జీవం ఉన్నది, మూడవదిగా వెలుగు ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, యేసు ప్రభులో ఏమున్నది? వెలుగు ఉన్నది. ఆయనే లోకమునకు వెలుగై ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 12, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. యేసు ప్రభులో ఏమున్నది? వెలుగు ఉన్నది. సాంబ్రాణి ప్రేమకు, జీవమునకు, వెలుగుకు గుర్తు. మూడవ బహుమానం ఏమిటి అంటే బోళం. ఆలోచించండి, ఇక్కడ మనం అరబ్ దేశాల్లో మీరు చూస్తుంటారు, అరబ్ ఇళ్లలో సహజంగా నొప్పుల పైన కొన్ని రాళ్ళు వేస్తారు, మంచి వాసన కొడుతూ ఉంటుంది. అవునా కదా? అయితే వీళ్ళు ఇచ్చారు, ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు ఇచ్చినటువంటి బోళం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి సంఘమ, ఒక చెట్టు నుండి తీయబడినటువంటి గమ్ము. ఇది ఆ చెట్టు. మనకి తుమ్మ చెట్టు తెలుసు కదా, తుమ్మ చెట్టు నుంచి మనకేమొస్తుంది? జిగురు వస్తుంది. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి బోళము ఒక చెట్టు నుండి వచ్చినటువంటి ఆ యొక్క జిగురు పదార్థాన్ని వాళ్ళు కానుకగా ఇచ్చారు. అదే బోళం. అది నిప్పుల్లో వేస్తే మంచి వాసన కలుగుతుంది. దాన్ని ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ జిగురుని నూనెగా చేస్తారు, అమ్ముతారు. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో. దీన్ని వాళ్ళు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? యేసు ప్రభుల వారికి ఇచ్చారు. ప్రియమైనటువంటి సంఘమ, ఈ యొక్క బోళానికి ఉన్నటువంటి గుర్తులు ఏమిటి అంటే, మొదటిగా మరణమును గెలిచిన దేవుడు యేసు ప్రభుల వారు, మరణమును కొట్టివేసిన దేవుడు యేసు ప్రభుల వారు. ఆ సత్యమును తెలిసిన, గ్రహించినటువంటి జ్ఞానులు కాబట్టి బోళాన్ని యేసు ప్రభుల వారికి అనుగ్రహించారు. యేసు ప్రభుల వారు మరణించారు, తరువాత తిరిగి లేచినటువంటి సజీవుడు. రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే, పునరుత్థానానికి గుర్తు. ఈ యొక్క బోళము మొదటిగా మరణానికి గుర్తు, రెండవదిగా పునరుత్థానానికి గుర్తు. ప్రియమైనటువంటి సంఘమ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ సత్యాన్ని మనం చదువుకుందాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ రాయబడినటువంటి సత్యం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:4, పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 15 వర్స్ 4. 3వ వచనం నుంచి చదువుతున్నాను. 15వ అధ్యాయం 3 నుంచి చదువుతున్నాను. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు ప్రభుల వారు లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడ్డారు. ప్రియమైనటువంటి సంఘమ, ఆయన సజీవుడు, ఆయన పునరుత్థానుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ కూడా లేదు. అందుకని ఈ యొక్క జ్ఞానులకు తెలుసు, యేసు భౌతికంగా ఈ లోకములో శరీరముతో వచ్చి ఉన్నారు, శరీరముని శిలువలో అప్పగించారు, మరణించారు, ఆ తర్వాత తిరిగి లెగుస్తారు అన్న సత్యాన్ని యేసు ప్రభుల వారు పుట్టిన వెంటనే వాళ్ళకు తెలుసు. కాబట్టి యేసు ప్రభు గురించి తెలిసినటువంటి జ్ఞానులు, శాస్త్రాలు చదివినటువంటి జ్ఞానులు, వాళ్ళు బోళాన్ని కానుకగా ఇచ్చారు, బంగారాన్ని కానుకగా వాళ్ళు అనుగ్రహించారు, సాంబ్రాన్ని వాళ్ళు కానుకగా అనుగ్రహించారు. ఈ యొక్క బోళానికి ఉన్నటువంటి మరొక గుర్తు ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు.
గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మెర్. ఈ యొక్క బోళం దేనికి గుర్తు? మూడవది పరిశుద్ధాత్మకు గుర్తు. యేసు ప్రభు వారి లోకంలో నివసించినటువంటి సమయంలో శిష్యులను పిలిచి, నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టడం లేదు, నేను ప్రార్థన చేస్తాను, తండ్రిని వేడుకుంటాను, సత్య స్వరూపియగు ఆత్మ పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన వచ్చి మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు, ఆయన ఎల్లప్పుడూ మీలో నివసిస్తాడు అని యేసు ప్రభు వారు వాగ్దానం చేస్తారు. ఎవరికి? శిష్యులకు, ఎన్నుకోబడినటువంటి శిష్యులకు. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో నివసించినటువంటి సమయంలో శిష్యులను పిలిచి చెప్పినటువంటి సత్యం. ఇంకా ఏమన్నారు యేసు ప్రభుల వారు? పునరుత్థానుడు అయిన తర్వాత మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళండి. యెరూషలేము వెళ్ళి పైనుండి శక్తిని పొందుకునేంత వరకు వేచి ఉండండి, ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 48, 50, 48, 49 వచనాల్లో ఆ సత్యాలను మనం చూస్తాం. ప్రియమైనటువంటి సంగమా, పరిశుద్ధాత్మ కొరకు యేసయ్య ప్రార్థన చేశారు. శిష్యులు పొందాలి, సంఘము పొందాలి అని యేసు ప్రభుల వారు ప్రార్థన చేశారు. 3 బహుమానాలు. మొదటిగా బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోళము. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు మనకేం కావాలి? మనము కానుకలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకు ఇవ్వాలి. యేసయ్యకు మనం ఇవ్వాల్సినటువంటి కానుకలు ఏమిటి అంటే కృతజ్ఞతతో కూడింది కానుక. ప్రియమైనటువంటి సంగమం, విశ్వాసముతో కూడినటువంటి కానుక. మనం దేవునికి ఇచ్చేటువంటి కానుక ఏమిటి అంటే మన హృదయాన్నే ఇవ్వాలి దేవునికి. మన హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి. యేసయ్య ఈ లోకంలో జన్మించారు. యేసయ్య మన హృదయములో నిత్యము నివాసము కలిగి జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు నిత్యము మనతో నివసించటానికి ఇష్టపడుతున్నారు. అందుకు మనం ఏం చేయాలి? మన హృదయాన్ని ఇవ్వాలి, మన జీవితాన్ని ఇవ్వాలి. మనం ఇచ్చేటువంటి కానుక విశ్వాసం అనేటువంటి కానుక, కృతజ్ఞత అనేటువంటి కానుక, స్తుతి ఆరాధన అనేటువంటి కానుక. మన హృదయం ఇవ్వటమే దేవునికి సంతోషం. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో, ఆరాధన చేస్తామో అదే దేవుడు కోరుకుంటున్నది మన నుండి. ప్రియమైనటువంటి సంఘమా, ఆ తర్వాత దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారు? నిత్యం మనం తండ్రిని మహిమపరచాలి. యేసయ్య పునరుత్థానము గురించి మనము ప్రకటించాలి. అదే తండ్రి మన నుండి కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా యేసయ్యకు సాక్షులుగా జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు శిష్యులను పిలిచి చెప్పారు. యోహాను సువార్త 15, 26, 27లో, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 15 verse 26 and 27, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిద్దరు. జాన్ 15, 26 and 27, యోహాను 15, 26, 27లో యేసు ప్రభు వారు సెలవిచ్చారు. అంటే మనం ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? యేసు ప్రభు గురించి మనం సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభు యొక్క మరణము గురించి, పునరుత్థానము గురించి మనము సాక్ష్యం చెప్పాలి. అందుకే అదే దేవుడికి మనం ఇచ్చేటువంటి బహుమానం. ప్రేమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. మనం కానుకలు ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, అనాథల కొరకు బట్టలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి పనులు. ప్రియమైనటువంటి సంఘమా, అవన్నీ కూడా మన యొక్క బాధ్యతలు. అంతకన్నా విలువైన బాధ్యత ఏమిటి అంటే మన హృదయాన్ని ఇవ్వటం, ప్రేమించటం, స్తుతించటం, ఆరాధన చేయటం, సాక్షిగా జీవించటం. ఆ తరువాత ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడటం. ప్రియమైనటువంటి సంఘమా, అదే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసేవాళ్ళుగా మనం ఉండాలి. ఎవరి కొరకు? యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళుగా మనం ఉండాలి. మత్తయి సువార్త 16, 27, మాథ్యూ చాప్టర్ 16 verse 27, మత్తయి 16, 27, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. యేసు ప్రభు వారు రెండవసారి రాబోతున్నారు. దేని కొరకు? బహుమానాలు ఇవ్వటానికి. అందుకొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు మనం ఇవ్వవలసినటువంటి కానుకలు బంగారము, సాంబ్రాణి, బోళము కాదు. మన హృదయాన్ని ఇవ్వాలి, మన జీవితాన్ని ఇవ్వాలి. కృతజ్ఞత హృదయాన్ని, ఆరాధన హృదయాన్ని. యేసయ్య కొరకు సాక్షిగా జీవించాలి. తండ్రి ప్రేమను ప్రకటించాలి, పునరుత్థానమును ప్రకటించాలి. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ప్రతిరోజు క్రిస్మసే. ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు క్రిస్మసే. ఎవరికి? విశ్వాసులకు.
అంటే యేసయ్య ఎక్కడున్నారు? మనలో జన్మించారు. నాలో యేసయ్య జన్మించాడు కాబట్టి ప్రతిరోజు మనకి పండగే. ప్రతిరోజు కూడా మనకి పండగే. సహజంగా మనం క్రొత్త బట్టలు ఎప్పుడు కొంటాం? పండగలకు కొంటాం. ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది, మళ్ళీ వచ్చే క్రిస్మస్, మళ్ళీ క్రొత్త సంవత్సరానికి, మళ్ళీ పునరుత్థాన ఆలోచన చేయండి. అవునా కదా? మనం ఎప్పుడు సిద్ధపడతాం? కేకులు, బట్టలు అన్నీ కూడా ఇంటి దగ్గర అన్నీ కూడా సున్నాలు వేస్తున్నారు, డెకరేషన్లు చేస్తున్నారు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనం మళ్ళీ యథావిధిగా ఉంటాం. ప్రతిరోజు మనకి క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఆనందాన్ని మనం ప్రతిరోజు అనుభవించాలి. యేసయ్య నాలో జన్మించారు, యేసయ్య జన్మించి ఉన్నారు కాబట్టి నేను నిరంతరము జీవిస్తాను. యేసయ్య రాబోతున్నారు, ఆయన వచ్చిన తర్వాత నాకు బహుమానాలు ఇస్తారు, నేను యేసయ్యతో కలిసి తండ్రి ఇంట్లో నిరంతరము జీవిస్తాను అనేటువంటి నిరీక్షణతో, విశ్వాసముతో మనము జీవించాలి అన్నది తండ్రి యొక్క సంకల్పం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి కృతజ్ఞతలు తెలియచేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ్యా. సత్యమును మరొకసారి గుర్తు చేసినందుకు నీకు వందనాలు. ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని, సాంబ్రాన్ని, గోళమును ఇచ్చి ఉన్నారు. అందుకు గల కారణాలు ఏమిటో వివరించినందుకు నీకు వందనాలు. సత్యాన్ని బయలుపరిచినందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా, మా అందరి కొరకు నీవు ఈ లోకానికి వచ్చావు, మరణమును కొట్టివేశావు, మరణము నుండి మమ్మలను జీవములోకి నడిపించావు, చీకటిలో ఉన్న మమ్మలను వెలుగులోకి నీవు నడిపించావు. వెలుగయ్యున్న దేవుడవు నీ ఒక్కడివే యేసు ప్రభువా. తండ్రి ఇంటికి మార్గాన్ని చూపిన దేవుడవు యేసయ్య. మా అపరాధములను, మా దోషములను, మా పాపములను యేసయ్య నీ రక్తములో కడిగి నీలో ఉన్న పరిశుద్ధత మాకు అనుగ్రహించావు. నీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మలను పరిశుద్ధపరిచినందుకు, నూతనపరిచినందుకు, పవిత్రపరిచినందుకు నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించావు, నీకు వందనాలు. పరిశుద్ధాత్మడ ఎల్లప్పుడూ నీవు మాలో నివసించే దేవుడవు యేసయ్య. నీవు ఎల్లప్పుడూ మాలో జీవిస్తున్నావు కాబట్టి మేము కూడా నిరంతరము జీవిస్తాము అన్న ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా, నీవు రెండవసారి రాబోచున్నావని మేము నమ్ముచున్నాము. యేసయ్య, నీవు పునరుత్థానుడవు, నీవు సజీవుడవు అని నమ్ముచున్నావు. యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు, యేసు ప్రభు అని ప్రకటించడానికి కావలసిన సామర్థ్యాన్ని, నీ ఆలోచన, నీ జ్ఞానాన్ని, నీ ప్రణాళికను పరిశుద్ధాత్మ ద్వారా మాకు అందరికీ అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా, నీ సహాయమునకై వందనాలయ్యా, నీ కృపకై వందనాలు. పరిశుద్ధాత్ముడ నిత్యము నీవు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు. ఆ రోజు జ్ఞానులను నక్షత్రము నడిపించిన రీతిగా ఈరోజు మా జీవితాలను, మా కుటుంబాలను, పిల్లలను, సమస్తమును నీవు నడిపించడానికి సిద్ధముగా ఉన్నందుకే నీకు వందనాలు. అంధకారాన్ని, అధికారాన్ని, చీకటి అధికారాన్ని, రోగపు బలహీనతలను, ప్రతి అనుమానపు అధికారాన్ని యేసు ప్రభు నామములో పతనం చేస్తున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాను. సత్యమును, జీవమును, స్వస్థతను, సమాధానమును, ఆశీర్వాదమును, అభిషేకమును, ఆశీర్వాదములను యేసు ప్రభు నామములో విడుదల చేస్తూ ఉన్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. యేసు పునరుత్థానుడని ప్రకటిస్తామని మాట ఇస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, జీవమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.